మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం మీటింగ్ క్యాన్సిల్ అయింది? గౌతమ్ గంభీర్ అండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్తో బీసీసీఐ పెద్దలు, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్తేజ్ సింగ్ భాటియా, వీళ్లతో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సో వీళ్ళందరూ కూడా సమావేశం కావాల్సి ఉంది. దేని గురించి అంటే మనకి ఆల్రెడీ తెలుసు, టీమిండియాలో ఆ సీనియర్ ప్లేయర్లతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటము, ఆ సెలక్షన్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడము, సెలక్షన్లో కన్సిస్టెన్సీ లేకపోవటము టీమ్ సెలక్షన్లో. సో వీటన్నిటిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. గౌతమ్ గంభీర్కి అయితే బీసీసీఐ క్లాస్ పీక్తుంది, ఇవన్నీ అనుకున్నాము. కానీ అసలు మీటింగే జరగలేదు. సో రాయ్పూర్లో అయితే మీటింగే జరగలేదు. రాయ్పూర్కి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ అటెండ్ అవ్వలేదు. మరి అతను అహ్మదాబాద్లోనే ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ దాన్ని చూడడానికి కూడా తను వెళ్ళాడు అని అయితే వార్తలు వచ్చాయి. అంతేకాని అతను సిటీని వదిలిపెట్టి అయితే బయటికి వెళ్ళలేదు అని తెలుస్తుంది. సో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా మీటింగ్ అయితే అటెండ్ కాలేదు అని అయితే మనకు వార్తలు వచ్చాయి. మరి ఇంటర్నల్ గా వీళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా? వీడియో కాన్ఫరెన్స్లు ఏమైనా జరిగాయా? దీనికంటే కొన్ని గంటల ముందే మనం ఒక న్యూస్ కూడా చూసాము. అదేంటి అంటే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కన్ఫర్మ్ చేసింది విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడతాడని. సో మరి అంటే దాని గురించి అంటే అదేమైనా ఈ మీటింగ్ పై ప్రభావం చూపెట్టిందా? సో మరి వీళ్ళు ఆ విషయం మీద కూడా ఏదైనా అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేనా? అంటే సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు, సెంచరీ చేసిన తర్వాత ఇద్దరు ఎడమొహం పెడమొహం ఉన్నారు అని అయితే వార్తలు వచ్చాయి కదా. సో అంటే దీనికోసమేనా మరి కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మతో డిస్కస్ చేసింది ఇదే విషయమా? టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది. మరి ఆ రూల్ ప్రకారము విరాట్ కోహ్లీ అయితే విజయ్ హజారే ఆడేందుకు ఒప్పుకున్నాడని తెలిసింది. మరి రోహిత్ శర్మతో గౌతమ్ గంభీర్ అదే డిస్కస్ చేశాడా? సో దీంతోనే అంటే ఈ మీటింగ్ జరగాల్సిన అవసరం లేకుండా పోయిందా విరాట్ కోహ్లీ ఒప్పుకోవడంతో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అంటే మీటింగ్ రద్దవడం వల్ల. అయితే ఈ విషయాల మీద అయితే మాట్లాడే అవసరం లేదని భావించినట్టుంది బీసీసీఐ. కానీ సెలక్షన్ కమిటీ వాళ్ళ మీటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సెలక్షన్ కమిటీకి సంబంధించిన మీటింగ్ అయితే జరగబోతుంది. అది దేనికోసం అంటే T20I సిరీస్ కోసము సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే స్క్వాడ్ ని ప్రకటించాలి. సో అందుకోసమైనా మీటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ గంభీర్ విషయము, ఆ సిరీస్ టెస్ట్ సిరీస్ వైట్ వాష్ విషయము, సీనియర్లతో కమ్యూనికేషన్ గ్యాప్ ఇవేమి ప్రస్తావనలోకి రాకుండా ప్యూర్ గా క్రికెట్ మీదనే అంటే అప్కమింగ్ విషయాల మీదనే మీటింగ్ జరిగేటట్టుంది. అది కూడా సెలక్షన్ కమిటీ వాళ్ళతో. అందులో మనకు తెలుసు శుభ్మన్ గిల్ మరి ఫిట్ గా ఉన్నాడా లేడా, శుభ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా ఉండడా, హార్దిక్ పాండ్యా అయితే మంచి టచ్ లోకి వచ్చాడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో, జస్ప్రీత్ బుమ్రా అయితే టెస్ట్ సిరీస్ తర్వాత రెస్ట్ తీసుకున్నాడు. మరి వీళ్ళిద్దరిని తిరిగి T20I జట్టులోకి తీసుకొస్తారు, హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా. మరి దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు T20I వరల్డ్ కప్ కి కూడా టీం ని ప్రకటించడానికి ముందు ఒకసారి మళ్ళీ వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. అసలు టీంలో ఎవరెవరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, T20 వరల్డ్ కప్ తర్వాత అంటే కేవలం T20 వరల్డ్ కప్ వరకే ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా టీంలో, T20 వరల్డ్ కప్ తర్వాత ఇక ఈ ఫార్మాట్ కు దూరం అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఫ్యూచర్ గా ఎవరు కనిపిస్తున్నారు. సో వీటన్నిటిపైన దృష్టి సారించి దానిపైన మీటింగ్ పెట్టే అవకాశం, అంటే ఆ మీటింగ్ లో ఆ అంశాలను అయితే ప్రస్తావించేటటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మరి మీటింగ్ రద్దయినంత మాత్రాన గౌతమ్ గంభీర్ విషయంలో బీసీసీఐ సాటిస్ఫైగా ఉందనుకోవాలా, లేదా డిసెంబర్ 6న జరగబోయే చివరి వన్డేకి ముందు ఏమైనా మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేస్తారా, ఆల్రెడీ ఇంటర్నల్ గా మీటింగ్ జరిగిందా, ఈ విషయాలపై అయితే ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. సో గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ కి అయితే ఇప్పుడప్పుడే వచ్చిన ఇబ్బంది లేదు అని అయితే అనిపిస్తోంది. మరి ప్రస్తుత ఇట్లా మీటింగ్ రద్దవడము ఈ పరిణామాలను చూస్తుంటే, లేదా మరోసారి ఏమైనా మీట్ అవుతారా వీళ్ళు, అంటే మరోసారి ఏమైనా మీటింగ్ పెట్టుకుంటారా 3వ వన్డేకి ముందు కానీ, లేదంటే 3వ వన్డే అయిపోయిన తర్వాత. మొత్తానికైతే ఈ విషయంపై అయితే బీసీసీఐ ఖచ్చితంగా చర్చిస్తుంది. మరి అది ఇంటర్నల్ గా ఆల్రెడీ చర్చ జరిగిందా లేదా అనేది అయితే ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది.